దేశంలోనే ఎక్కడా లేని విధంగా సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. భక్తులకు సకల సౌకర్యాలతో టెంట్ సిటీతో పాటు రోజు హారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు తెలిపారు. మే 15 నుంచి 26 వరకు జరగబోయే సరస్వతి పుష్కరాల కోసం వెబ్సైట్, మొబైల్ యాప్ మంత్రులు ప్రారంభించారు. గత ప్రభుత్వం కేవలం యాదాద్రిని మినహా మిగతా ఆలయాలను పట్టించుకోలేదని మంత్రి సురేఖ ఆరోపించారు. తమ ప్రభుత్వం సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూనే టెంపుల్ టూరిజం పెరిగేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో దేవాదాయ శాఖకు ఆదాయం పెరిగిందని వెల్లడించారు. కాళేశ్వరంలోని పుష్కర ఘాట్ వద్ద 17 అడుగుల సరస్వతి మాతా విగ్రహంతో పాటు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి సురేఖ వివరించారు. 15 మే నుండి 26 మే వరకు కూడా 12 రోజుల పాటు ఇవి జరుగుతాయి. దాదాపు సుమారుగా రోజుకు 50,000 మంది నుంచి 1,00,000 వరకు కూడా భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. భక్తుల సౌకర్యం కోసము 100 రూముల వసతి గృహాలు, డార్మెటరీ భవనము, మరి 100 గదుల టెంట్ సిటీ, OHSR వాటర్ ట్యాంక్ నిర్మాణము, మరి దుస్తులు మార్చుకోవడానికి గదులు, చలువ పందిళ్లు, దేవాలయం చుట్టూ కూడా సీసీ రోడ్డు నిర్మాణము, శాశ్వత మరుగుదొడ్లు, మరి పిండ ప్రదానం మండపము, స్నాన గదులు, పార్కింగ్ సౌకర్యము, అన్నదానము మరియు ఉచిత ప్రసాదము, కాశీ నుంచి వచ్చే పురోహితులతో ప్రత్యేక హారతి, 12 రోజుల పాటు ప్రత్యేక హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రౌండ్ ద క్లాక్ ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఉంటాయి. ఏ విధంగానైతే గంగా, యమున నదులతో అంతర్వాహినిగా ప్రయాగ వద్ద కలిసి త్రివేణి సంగమం ఉత్తర భారతదేశంలో అక్కడ ఏ విధంగా అనుకుంటామో అలాగే మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో గోదావరి, ప్రాణహిత నదులతో కలిసి అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంటది కనుక కాళేశ్వరం కూడా త్రివేణి సంగంగా మనం పేర్కొంటాం. 12 రోజులు జరగబోయే పుష్కరాలకు సంబంధించి గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు 12 సంవత్సరాలకు ఒకటేసారి జరుగుతుంది. అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తూ ఉంటాయి. వారు పూర్తి స్థాయిలో చెప్పారు. ఈ 12 రోజుల పాటు పీఠాధిపతులను కూడా, దేశంలో ఉన్న అనేక ప్రఖ్యాతిగాంచిన పీఠాధిపతులను కూడా ఆహ్వానించడం జరిగింది.